ఏముంది, వర్ధన్ కుటుంబం పరువు తీసి అక్కిని అబ్బాయిని మనకెదురు తిరిగిన రవిని కూడా ఈ లోకంలో లేకుండా చేయడమే, చెంటేతో సహా. కానీ వాళ్ళందరికంటే ముందు ఆ శంకర్ని చంపేస్తాను. ఎందుకంటే శంకర్ ప్రాణాలతో ఉండగా వర్ధన్ కుటుంబాన్ని ఏమీ చేయలేం. శంకర్ బయటికెళ్ళిన మరుక్షణమే అక్కి అబ్బాయిలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్లే. అదే నా టార్గెట్. అందుకే ఈ ప్లాన్ అంతా కూడా. ఇదిగో అమ్మాయి, ఇప్పుడు అర్థమైంది కదా, అది మ్యాటర్. వాళ్ళ వేలితో వాళ్ళకన్నే పొడిపించడం అన్నమాట. మీరెన్నైనా చెప్పండి, ఆ శంకర్ నీ కండిషన్స్ కి ఓకే చెప్పాడంటే తను వేరే ఏదో ప్లాన్ చేసుంటాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్. ప్లాన్ విని నాతో చేతులు గెలిపారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఆ శంకర్ మీద కక్ష తీర్చుకుంటాను. పనిలో పని మీ దగ్గర నుంచి డబ్బులు కూడా లాగేస్తాను. ఏంటి ఏంటి? శ్రావణి, శ్రావణి, శ్రావణి. ఏంటి పెళ్ళాన్ని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు? కాబోయే పెళ్ళానివేగా. నాకు తెలుసులే, మీ అక్క వింటుందేమో అన్న భయంతో నా మీద కోపం ఉన్నట్టు నటిస్తున్నావు కదా. సరే గాని నేను నిన్ను ఇలా పైకెత్తుకుంటాను, నువ్వు తీసుకొని అలా పూల దండలు కట్టాయి. దానికి నువ్వెత్తుకోవడం ఎందుకు? స్టూల్ ఉంది కదా. నీకేం తెలియదు శ్రావణి, లవర్స్ ఇలాగే పనిచేయాలి. అది వాళ్ళిద్దరిని చూడు, పని చేసేది తక్కువ, ప్రేమించుకునేది ఎక్కువ. సో మనం కూడా. ఓహో అలాగా. ఒక్క నిమిషం. ఏ శ్రావణి, నువ్వు నన్ను ఎత్తుకుంటావా ఏంటి? బాగోదు. చిన్నడా చూడు, పెద్దోడు మా శ్రావణి చేతిలో ఈరోజు చచ్చాడే. అయ్యో, ఇదిగో పంతులు, సామాన్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాత అది తేలేదు ఇది లేదు అన్నావనుకో, వాళ్ళ నిశ్చితార్థం అయ్యే లోపు నా చేతిలో నీ పెళ్ళైపోద్ది. ఓకేనా? ఓకే శంకర్. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పిలవచ్చా? టైం అవుతుంది శంకరా. ముందు చెప్పాలి కదా అది. అకి, రవి, అబ్బాయి మాయల్ని తీసుకురండి. రే చిన్నోడా పెద్దోడా? వస్తున్నావు అన్నయ్య. రండ్రా తొందరగా. త్వరగా తీసుకురండి. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. బాబాయ్ నువ్వు ఒక్కడే వచ్చావు? రాకేష్ ఇక్కడ? వస్తున్నారండి. అదిగో. రండి 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 రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం.
పోయి దగ్గరుండి చూసుకోవాలని చెప్పానా లేదా? ఏంటి అలా ఉన్నావు? కూర్చోబెట్టు. ఏమండి గౌరీ గారు, మీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా? బొట్టు పెట్టమంటారా ఏంటి? రండి, కూర్చోబెట్టండి. కూర్చో అబ్బాయి, హ్మ్. కూర్చోండి. శంకర్ గారు, అభయ్ తరపున తాంబూలాలు పుచ్చుకోవాల్సింది మనమే. పదండి. నాకు తెలుసులేండి, నువ్వు మంత్రాలు చదవయ్యా. రండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహాన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి. యస్య ఓ నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోః సంస్మరణార్థం సాం తరోతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఈ శుభముహూర్తాన అనురాధ ఆర్యవర్ధన్ గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి అభయవర్ధన్ కి